ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి అంటే 23వ తేదీ నుండి జనవరి 29వ తేదీ వరకు వార ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వ్యాపారులకు పని విషయాల్లో చాలా బిజీగా ఉంటారు. ఈ కాలంలో మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చాలా కృషి చేస్తూ ఉంటారు. దానికోసం మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారు ఈ వారంలో. అలాగే ఉద్యోగం చేసే కొన్ని రాశుల వారికి సహోద్యోగులు, సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా మీరు అందుకోగలుగుతారు. మీరు కొంతకాలం పాటు ఒత్తిడికి గురి అయినట్లయితే దాని నుంచి మీరు ఉపశమనం పొందుతారు. ఇంకొన్ని రాశుల వారికి ఇంట్లో ఆనందం, ఉల్లాసం ఇటువంటి వాతావరణం ఉండబోతుంది. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది. ఇలా అన్ని రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది, ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారికి వ్యతిరేకంగా ఉంటుంది, అన్ని విషయాలు మనం మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ వారంలో పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. ఈ కాలంలో మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారు. దానికోసం మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు, వారి సహోద్యోగులు, సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీరు కొంతకాలం పాటు ఒత్తిడికి లోనైనట్లయితే త్వరలో మీరు పూర్తి సానుకూలతతో తిరిగి వస్తారు. ఈ సమయంలో మీరు మీ ప్రసంగంపై శ్రద్ధ పెట్టాలి. చర్చలకు దూరంగా ఉండడం చాలా మంచిది, లేదంటే దానివల్ల వివాదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామితో విభేదాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రియమైన వారి తప్పులను మీరు విస్మరించకండి. అలాగే మీ వైవాహ జీవితంలో ఎక్కువ దృష్టి పెట్టండి. మీ ప్రేమ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ వారం నష్టాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యపరంగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అదృష్టంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ వారం కొంచెం కష్టపడి పనిచేయవలసిన అవసరం కనిపిస్తుంది. కానీ మీరు కష్టపడి పనిచేసిన శ్రమ అయితే వృధా కాదు, దీన్ని గుర్తుంచుకోవాలి. మీరు త్వరలో దాని వృధా కాని ఫలితాలు కూడా మంచి ఫలితాలుగా మీకు రాబోతున్నాయి. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే మీ పనిలో ఏదైనా అడ్డంకులు వస్తున్నట్లయితే ఈ కాలంలో వాటిని తొలగించి బలమైన అవకాశం కూడా మీకు ఉంది. మీరు పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేసుకునే సూచనలు కూడా ఈ వారంలో కనిపిస్తున్నాయి. మీరు వివాహం కానీ చేసుకున్నట్లయితే ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఆనందం, శాంతి, ఉల్లాస వాతావరణం ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతుంది. మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీరు ఈ వారం మీకు సాధారణంగా ఉండబోతుంది, అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే లేవు. ఇక మిథున రాశి వారికి ఈ వారం పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులైతే తమ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. మీ నుంచి చిన్న పొరపాటు జరిగినా కూడా ఉన్నత అధికారుల కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు వారికి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకపోవడమే చాలా మంచిది. ఇది కాకుండా ఈ సమయంలో పని భారం ఎక్కువగా ఉండబోతుంది. మీరు మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతారు. మీరు వ్యాపారం చేసేవారైతే మీరు మంచి లాభాలను సంపాదించడానికి మీ ప్రయత్నాలను పెంచుకోవాలి. మీరు ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత విజయాన్ని పొందుతారు. ఈ కాలంలో మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు కుటుంబానికి సరైన సమయం ఇవ్వలేకపోవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీకు ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంతకుముందు చిక్కుకున్న డబ్బుకు సంబంధించిన లేదా ఆర్థిక విషయాలు ఏవైతే అవి తిరిగి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఇక వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో చాలా ముఖ్యమైనది ఉంది. మీరు మీ భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి చెయ్యండి. ఇక మరోవైపు మీరు ఉద్యోగం చేస్తూ కొంతకాలంగా మీ కష్టానికి తగిన ఫలితాలు రాకపోతే ఈ సమయం మీకు ఉపశమనంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పనితీరు చాలా బాగుంటుంది. అలాగే సీనియర్ అధికారుల పూర్తి మద్దతు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా మీ జీతం పెరిగే బలమైన అవకాశం ఉంది. మీరు వివాహం చేసుకున్న వారైతే మీ జీవిత భాగస్వామితో చిన్న సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమస్యలు కూడా ఎక్కువ కాలం ఉండవు, కానీ ఆ సమస్యలు రాకుండా మీరు ప్రయత్నించండి. ఇక ఈ వారం మీరు కొన్ని శుభవార్తలు అందుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి వారు ఈ వారం ఆర్థికపరమైన విషయాల్లో కష్టపడాల్సి ఉంటుంది. కానీ మీ సాధారణ ఆదాయాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి మీరు పెరుగుతున్న ఖర్చులను కూడా మీరు తగ్గించుకుంటే
చాలా మంచిది. ఈ కాలంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకుంటే మంచిది. మీరు ఉద్యోగం చేసేవారైతే ఈ సమయంలో మీరు మీ వేగంపై అంటే ఉద్యోగంలో వేగంపై శ్రద్ధ పెట్టడం మంచిది. సీనియర్ అధికారులు మీ పట్ల అసంతృప్తిగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు వ్యాపారస్తులైతే మీరు మీకోసం గుర్తింపు పొందగలుగుతారు. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది. అంటే వ్యాపారంలో ఎప్పుడైతే మీరు లాభాలు వస్తున్నాయో, గుర్తింపు వస్తుందో మితిమీరిన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటున్నాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత ఉన్నాయి. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీ శారీరక సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్య రాశి, ఈ రాశి వారి ఈ వారం ఒత్తిళ్లు అన్నిటినీ మర్చిపోయి మీరు మీ సమయాన్ని పూర్తిగా ఆనందించగలుగుతారు. ఈ కాలంలో మీకు మీకోసం తగినంత సమయం కూడా ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు మంచిది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడపగలుగుతారు. మీరు మీ ఇంటి అలంకరణలో కొన్ని మార్పులు చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులైతే తమ సహోద్యోగులతో సక్రమంగా ప్రవర్తించడం మంచిది. మీ తప్పుడు ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని కొనసాగించడం మంచిది. ఆర్థిక పరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. మీరు ఆరోగ్యాన్ని అలాగే మానసికంగా బాగా ఉండాలి అనుకుంటే యోగా, ధ్యానం చేయడం మంచిది. దీనివల్ల మీరు మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇక తులారాశి వారు ఈ వారం కోపం, అహంకారం వంటి వ్యతిరేక భావోద్వేగాలకు దూరంగా ఉండండి. లేకుంటే మీకే హాని కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫీసులో మీరు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మీరు పనిచేస్తూ ఉంటే సహోద్యోగులతో సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. మీరు పై అధికారుల అంచనాలకు తగ్గట్టుగా ఉండాలంటే మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ సమయం బాగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఖచ్చితంగా మీ తండ్రి సహాయం తీసుకోండి. మీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆదాయం బాగా ఉన్నప్పటికీ పెరుగుతున్న ఖర్చులను మీరు ఆపలేరు. ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారు ఈ వారం చాలా మంచి ఫలితాలను పొందుతారు. మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు మీ పదోన్నతి పొందే అవకాశం అంటే ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సీనియర్ అధికారులతో మీ సంబంధాలు బాగుంటాయి. మీకు మార్గనిర్దేశకం చేస్తూనే ఉంటారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా చట్ట పరిధిలో చేయడం మంచిది. ఆర్థిక మార్పులు ఎదుర్కోవడానికి ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆదాయాన్ని పెంచుకునే సువర్ణ అవకాశాన్ని కూడా పొందవచ్చు. మీరు కానీ వివాహం చేసుకున్న వారైతే ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో వివాదాలు పెరగవచ్చు. మీ రిలేషన్షిప్లో జరుగుతున్న సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం బాగుంటుంది. మీరు ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో మీరు కొంత ఉపశమనం పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఈ వారం పని విషయంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. ఉద్యోగులైతే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ముఖ్యమైన పనిని గురించి ఎక్కువగా కదలకండి. వార ప్రారంభంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. సీనియర్ అధికారులు మీ పక్కనే ఉంటారు. మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారైతే ఈ వారం మీకు గొప్ప అవకాశం కూడా లభిస్తుంది. వ్యాపారులు తమ వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. లేకుంటే నష్టాలను చూడాల్సి వస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఉద్రిక్తలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటి సభ్యుల మధ్య సమన్వయం సరిగా లేకపోవడం వల్ల విభేదాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం సమస్యలు అయితే ఉన్నవి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో బాగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. అందరూ ఒకరినొకరు గౌరవించుకోవడం మంచిది. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామి మీకు అంకిత భావంతో ఉంటారు. ఈ సమయంలో మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అలాగే కొత్త ప్రణాళికలు కూడా వేసుకోవచ్చు. అలాగే మీలో కొందరికి ప్రేమ వివాహ బహుమతి కూడా లభించవచ్చు. పని విషయంలో మీరు ఈ కాలంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులైతే పని భారం ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి కూడా మీపై ఉంటుంది. ఇదే వారంలో వ్యాపారులు చాలా కష్టపడాల్సిన అవసరం కనిపిస్తుంది. వారం చివరిలో మీ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారు ఈ వార ప్రారంభంలో పని విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీపై పని భారం ఎక్కువగా ఉంటుంది. సమయాభావం వల్ల మీరు కొంత టెన్షన్స్కు గురవుతారు. మీరు మీ అన్ని పనులు మీ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మీరు మంచి విజయాన్ని పొందుతారు. మీరు బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇనుము, కలప మొదలైన వాటి వ్యాపారాలు చేసేవారైతే ఈ వారం మీకు లాభదాయకంగా ఉంటుంది.
ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది, అయితే దీనికోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఖర్చుల నియంత్రణలో ఉంటాయి. మీ డిపాజిట్ మూలధనం కూడా పెరుగుతుంది. మీరు ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ కాలంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా వ్యతిరేకంగా ఉంది. ఈ సమయంలో మీ ఖర్చులు పెరిగితే మీ బడ్జెట్ను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ఇది కాకుండా మీరు మీ సమయాన్ని తెలివిగా గడపడం మంచిది. ఈ వారం ఉద్యోగస్తులకు చాలా కష్టంగా ఉంటుంది. మీ అత్యుత్తమ పనితీరు, సానుకూలత మిమ్మల్ని ఇతరుల కంటే ముందు ఉంచుతుంది. ఇది కాకుండా ఈ కాలంలో మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు కూడా ఉంటాయి. మీ పై అధికారులను నిరాశపరచకుండా ఉండడం చాలా మంచిది. వ్యాపారులు అయితే ఈ వారం మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి కొన్ని పెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇవి ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ వార రాశి ఫలాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.